రోజుగానే ఈరోజు కూడా నేను మార్నింగ్ లేచి ఈ ప్లాంట్‌కి అయితే వాటర్ పోసాను. డైలీ ఇలా ఈ ప్లాంట్స్‌కి వాటర్ పోయడం వల్ల ఏంటంటే నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్, అదొక పీస్‌ఫుల్ మైండ్‌లా ఉంటదనమాట. ఆ తర్వాత నేనైతే ఇంకా క్లీన్ అయితే చేశాననమాట. ఈ బయట ఉన్న ఈ గుమ్మం, అలాగే మాకు బయట సైడ్ రోడ్ ఉంటది. ఆ రోడ్ కూడా ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకున్నాననమాట. రోజు అయితే నేను కొంచెం ఎర్లీగానే లేస్తాను. అప్పుడు కొంచెం చీకటిగా ఉంటది. ఈ రోజు కొంచెం లేట్ అయిందనమాట. అందుకని ఇంకా హడావుడిగా త్వరగా చేస్తున్నాననమాట. లేట్ అయిపోయిందని చెప్పి, వంటకి లేట్ అయిపోతుందని చెప్పి కంగారుతో ఇంకా స్పీడ్‌గా నా వర్క్ అంతా చేసుకుంటున్నాను. ఈ రోజైతే వర్షం పడింది ఆఫ్టర్‌నూన్. ఇంక ఇదంతా మట్టి పట్టేసిందనమాట. నిన్న మా ఇల్లు కొండపైన కాబట్టి మాకు వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ. మాకు వాటర్ రావు సరిగ్గా. ఇంక అందుకని ఈరోజు మార్నింగ్ 5 కల్లా వాటర్ వచ్చాయి. ఇంక మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా బ్రష్ చేస్తున్నాననమాట. ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం అనుకుంటాం కదా! అలాగే కాకపోతే ఈ బియ్యం కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టి వండడం వల్ల ఏంటంటే ఫీవర్ ఉన్నోళ్ళకి ఈ రైస్ అనేది బాగా యూజ్ అయిద్ది. మార్నింగ్ టైంలో ఈ రైస్ తీసుకుంటే మనకి నీరసం అనేది ఉండదు. ఎండాకాలం అయితే ఇంకా మంచిది. మార్నింగ్ ఆ రైస్ తినే అలవాటు ఉన్నోళ్ళు ఈ పూర్వకాలంలో అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ గంజి అన్నం అయితే తినేవాళ్ళంట. ఇంక ఇలా తినడం వల్ల నాకు కొంచెం నీరసంగా ఉండడం అయితే తగ్గుతుంది. మా వారు ఎండలో ఎళ్లి వస్తారు కదా! లంచ్ టైంలో ఎండలో వస్తారు. మొన్న ఎండ దెబ్బ తగిలింది. ఇంక అప్పటి నుంచి ఈ గంజి అన్నం అయితే నేను మార్నింగ్ ఇస్తున్నాను. కొంచెం నీరసం అవన్నీ అయితే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది నాకు ఈ రైస్ తింటే అని చెప్పగానే ఇంకా ఒక 2 డేస్ నుంచి ఇట్లా అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది మా అత్తగారు చేస్తారనమాట ఇట్లాగా. ఆవిడ చేయడం నేను చూసి నాకు కూడా ఒకసారి చెప్పారు ఇలా చేయాలని. ఇంక అప్పటి నుంచి నేను దీన్నే ఫాలో అవుతున్నాను. నిజం చెప్పాలంటే చాలా మేలు. ఇది మార్నింగ్ టైంలో తిన్నా లేదా ఫీవర్, హెల్త్ బాలేనప్పుడు మనం ఇడ్లీలు, బ్రెడ్‌లు తినలేనప్పుడు ఈ ఫుడ్ అనేది తీసుకుంటే చాలా మంచిది. ఈ రోజు నేను లేట్‌గా లేవడం వల్ల మా జున్ను తల్లి కూడా లేచిపోయిందనమాట ఈ రోజు. ఇంక నాకు పనులేమి అవ్వవు. సింగిల్ హ్యాండ్ గణేష్ అంటారు కదా! అలాగే ఈ రోజు అంతా చేయాలి అనుకుంటానే ఉన్నా. ఈ రోజు ఏదో ఒకటి అయిద్దని. అలాగే ఈ పాలైతే ఆ గిన్నెలో పోసేటప్పుడు ఒలిగిపోయి అదంతా నాకు అసలు ఏ పని చేయాలన్నా ముందు క్లీన్‌గా ఉండాలి. క్లీన్ లేకపోతే నాకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఎంత కష్టమైనా సరే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే నేను ఆ పని చేస్తాననమాట. మరి నాకు ఓసీడీ అంటారో మరి ఏమంటారో తెలీదు. క్లీన్‌గా లేకపోతే నాకు అసలు వర్క్ చేయబుద్ధి కాదు. అందుకని ఎప్పటికప్పుడు ఎంత ఇదిగా ఉన్నా, ఎంత టైం లేకపోయినా నీట్‌గా క్లీన్ చేసుకొని నేనైతే వర్క్ చేస్తాననమాట. ఈ రోజు ఇంకా ఫుల్ హెడేక్‌గా ఉంది. ఇంకా కాఫీ పెట్టుకుందామని అయితే పాలు పెట్టాను. ఒక చేత్తోనే చేస్తున్నాను. ఇంకా మా బుడ్డదాన్ని ఆడుకోవడానికి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ఇలా గేమ్స్, ఇలా బొమ్మలు ఇవన్నీ ఇచ్చి ఆడిపిస్తూ ఉంటాననమాట. లోపు పాలు పొంగిపోయాయి. అప్పటిదాకా అక్కడే ఉన్నాను. అప్పుడు పొంగలేదు. కప్ కోసం ఇలా తిరిగాను. అప్పుడు పొంగిపోయాయనమాట. ఇంక నేనైతే కాఫీ చేసుకుందామని కాఫీ పొడి అయితే కలుపుకుంటున్నాననమాట. నాకు ఎర్లీ మార్నింగ్ ఇలా కాఫీ తాగడం అంటే ఇష్టం. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాననమాట. ఎంత ఫ్రెష్‌గా ఉందంటే కాఫీ తాగగానే నాకు ఫీల్ వస్తది. ఆ కాఫీ తాగినట్టు. యాక్టివ్‌నెస్ అనేది కొంచెం హెడేక్ అవి తగ్గుతూ ఉంటాయనమాట. కానీ ఏంటంటే ఈ డీ3 డ్రాప్స్ ఎయ్యాలనమాట. అస్సలు వేపించుకోదు. కొంతమంది పిల్లలైతే చక్కగా వేపించుకుంటారు. అస్సలు ఈ డ్రాప్స్ ఏసేటప్పుడు అసలు ఎంత ఏడుస్తదంటే అంత ఏడుస్తదనమాట. చాలా అసలు గారాబం ఎక్కువ వీళ్ళకి. ఇంకా ఎలాగోలా నేను మా వారు కష్టపడి ఎలాగో వేసేసామనమాట. ఇంకా ఏదో ఒకటి చెప్పి వేస్తామనమాట. ఇంకా తర్వాత ఆ డ్రాప్స్ వేసిన తర్వాత కొంచెం యాక్టివ్‌గా డాన్స్ ఏపిస్తూ అట్లా ఆడిస్తూ ఉన్నాను. ఇంక దాన్ని అట్లా మైండ్ డైవర్ట్ చేసి ఇంక నేనైతే కాఫీ ఈ దొరికిన టైంలో కాఫీ తాగుదామని చెప్పి అయితే తాగుతున్నాను స్లోగా. ఎంత డైవర్ట్ చేసినా కూడా నేను ఆ గదిలోకి ఎక్కడ వంట చేసుకుంటానా అని చెప్పి నా వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఈ రోజు నేను బయోటిన్ లడ్డూస్ అయితే చేస్తున్నానన్నమాట. కొన్ని డేస్ నుంచి నేను డైట్‌ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు మార్నింగ్ టైమ్స్. ఇంక అందుకని చెప్పి ఈ లడ్డు అయినా చేస్తే కొంచెం స్నాక్‌లా కూడా నాకు స్నాక్ తినాలనిపించింది. కానీ ఏం తినాలన్నా కూడా ఏది హెల్తీ ఫుడ్ అనిపించలేదు. సరే ఈ లడ్డు చేయడం వల్ల డేకి 4:00కి అలాగా ఒక కాఫీ తాగడమో లేదంటే ఈ లడ్డు తినడమో చేస్తే హెల్త్ ఉంటుంది. స్నాక్ తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈ రోజు అయితే నేను ఈ లడ్డు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైట్‌గా ఫ్రై చేసుకొని అంటే కొంచెం గోరువెచ్చగా వేపుకొని కలుస్తదన్నమాట. ఇలా ఉండవచ్చని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అలా నేను చాలా ట్రై చేశాను బాగా రావాలని. అలాగే నేను అనుకున్నట్టు చాలా బాగా వచ్చాయి. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తాయని చెప్పి. ఈ మధ్య ఏంటో నేను చేసిన వంటలన్నీ క్లిక్ అవుతున్నాయి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేయగానే అసలు ఒకటి కూడా బ్యాడ్‌గా రాలేదన్నమాట. చాలా మంచిగా వచ్చింది. స్వీట్స్ అన్నీ మా హస్బెండ్‌కి ఇష్టం అనమాట. ఇంకా ఆయనకి ఆఫీస్ టైమ్ అవుతుందని చెప్పి ఈ షర్ట్ అయితే ఐరన్ చేద్దామని చెప్పి ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళొచ్చేలోపు ఈ షర్ట్ అయితే ఐరన్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. టైం అయిపోయిందని చెప్పి ఇంక స్పీడ్‌గా ఈ షర్ట్ అయితే ఐరన్ చేస్తున్నాను. ఫేస్‌లో నవ్వు, ఆ స్మైల్ అనేది ఉండదన్నమాట. స్వీట్ గాని ఏదైనా ఫుడ్ బాగున్నప్పుడు ఆ స్మైల్ అలా వస్తది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను బాగా చేశాను అని. ఇంకా ఆఫీస్‌కి వెళ్తుంటే మా జున్ను తల్లి అయితే నేను వెళ్తానని చెప్పి బండికి కూర్చుంది. ఎంత రమ్మని పిలుస్తున్నా, ఎంత దిగమని పిలుస్తున్నా రావట్లేదు. వాళ్ళ డాడీ ఆఫీస్‌కి వెళ్తున్నాడని ఇంకా